ఎండలు ఉక్కపోత వేడిగాలులతో అల్లాడిపోయిన తెలుగు రాష్ట్రాలకు గుడ్ న్యూస్. కేరళ గడపకు చేరుకున్న నైరుతి రుతుపవనాలు వేగంగా ముందుకు కదులుతున్నాయి. వాతావరణ శాఖ అంచనాల ప్రకారం జూన్ 10 నాటికి తెలంగాణ, ఆంధ్రప్రదేశ్లోని చాలా ప్రాంతాలకు మాన్సూన్ ప్రవేశించే ఛాన్స్ కనిపిస్తోంది. అయితే ఈసారి మాన్సూన్ ఎంట్రీ వేగంగా ఉన్నా జూన్లో వర్షపాతం మాత్రం సాధారణం కంటే తక్కువగా ఉండొచ్చన్న అంచనాలు రైతులను ఆందోళనకు గురిచేస్తున్నాయి. దేశవ్యాప్తంగా అందరూ ఎదురుచూస్తున్న నైరుతి రుతుపవనాలు కేరళ తీరానికి చేరువయ్యాయి. భారత వాతావరణ శాఖ తాజా అంచనాల ప్రకారం మరో 3 నుంచి 4 రోజుల్లో కేరళ, తమిళనాడులోని కొన్ని ప్రాంతాల్లో మాన్సూన్ అధికారికంగా ప్రవేశించనుంది. అరేబియా సముద్రం, లక్షద్వీప్, బంగాళాఖాతంలోని అనేక ప్రాంతాల్లో మాన్సూన్ అనుకూల పరిస్థితులు ఏర్పడ్డాయని ఐఎండీ వెల్లడించింది. దక్షిణ కేరళ, మధ్య కేరళ ప్రాంతాల్లో ఇప్పటికే ఉరుములు, మెరుపులు, భారీ గాలులతో కూడిన వర్షాలు నమోదవుతున్నాయి. దీంతో ఈ ఏడాది మాన్సూన్ పురోగతి సాధారణ స్థాయిలోనే కొనసాగుతుందని అధికారులు చెబుతున్నారు. కేరళలో ప్రవేశించిన తర్వాత మాన్సూన్ వేగంగా ఉత్తర దిశగా కదిలే అవకాశం ఉంది. ప్రస్తుత అంచనాల ప్రకారం జూన్ 8 నుంచి 10 మధ్య కాలంలో రుతుపవనాలు ప్రవేశించవచ్చని వాతావరణ నిపుణులు చెబుతున్నారు. ఇప్పటికే తెలుగు రాష్ట్రాల్లో అక్కడక్కడ ప్రీ మాన్సూన్ జల్లులు పడుతున్నాయి. ముఖ్యంగా కోస్తాంధ్ర, రాయలసీమ, తెలంగాణలోని పలు జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు నమోదవుతున్నాయి. రుతుపవనాల ఎంట్రీతో వర్షాల విస్తృతి మరింత పెరిగే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు. అయితే మాన్సూన్ ఎంట్రీ శుభవార్త అయినప్పటికీ వర్షపాతంపై మరోవైపు ఆందోళన వ్యక్తమవుతోంది. కేరళ వాతావరణ కేంద్రం అంచనాల ప్రకారం జూన్ నెలలో దేశంలోని అనేక ప్రాంతాల్లో సాధారణం కంటే తక్కువ వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉంది. జూన్ 10 ప్రాంతంలో మంచి వర్షాలు కురిసినా ఆ తర్వాత వర్షాల తీవ్రత తగ్గే అవకాశాలున్నట్లు నిపుణులు చెబుతున్నారు. దీంతో వ్యవసాయ పనులు ప్రారంభించే రైతులు వాతావరణ పరిస్థితులను నిశితంగా గమనించాలని సూచిస్తున్నారు. తెలుగు రాష్ట్రాల వ్యవసాయ రంగానికి నైరుతి రుతుపవనాలు అత్యంత కీలకం. ఖరీఫ్ సాగు ప్రారంభం నుంచి నీటి నిల్వలు, తాగునీటి అవసరాలు, విద్యుత్ ఉత్పత్తి వరకు అన్ని మాన్సూన్ పైనే ఆధారపడి ఉంటాయి. గత కొన్నేళ్లుగా వాతావరణ మార్పుల ప్రభావంతో మాన్సూన్ ఎంట్రీ, వర్షాల విస్తరణలో మార్పులు కనిపిస్తున్నాయి. ఈసారి కూడా వర్షపాతం ఎలా ఉంటుందన్న దానిపై రైతులు, వ్యవసాయ శాఖ అధికారులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. మొత్తానికి కేరళ గడపకు చేరుకున్న నైరుతి రుతుపవనాలు మరో వారం రోజుల్లో తెలుగు రాష్ట్రాలకు చేరుకునే అవకాశం కనిపిస్తోంది. జూన్ 10 నాటికి మాన్సూన్ ఎంట్రీతో ఎండల నుంచి ఉపశమనం లభించే అవకాశం ఉన్నా వర్షాల పరిమాణం ఎలా ఉంటుందన్నది మాత్రం ఇంకా ప్రశ్నగానే మిగిలింది. రైతుల ఆశలు ఆకాశం వైపే ఉన్నాయి.